నమస్కారం. మనం 2025 సంవత్సరం ముగించబోతున్నాం. 2026 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి కూడా తెలియజేస్తున్నాం. కళ్యాణదుర్గ ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం దిగ్విజయంగా 2026 సంవత్సరం నూతన సంవత్సరంగా వెలుగుతూ ప్రతి ఒక్క రైతు కుటుంబాల ఆనందాన్ని నింపుతూ అందరూ కూడా బాగుండాలన్నది మన ఆకాంక్ష. ఆ భగవంతుని దయ వలన అందరూ కుటుంబాలు కూడా ఈ నూతన సంవత్సర సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మనం ఏదైతే ఉంటున్నామో సంక్రాంతి రైతుల పండుగ జరుపుకోబోతున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా మనం భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాం. ఎంత త్వరగా పూర్తి అయితే బీటీపీ ప్రాజెక్టు త్వరగా పూర్తి అయితే రైతులందరూ కూడా ఆనందం చూడాలనేది మన కోరిక. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక, అలాగే పవన్ కళ్యాణ్ గారి కోరిక, నారా లోకేష్ బాబు గారి కోరిక మేరకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏజిఎన్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు మీ అమిలేని సురేంద్ర బాబు, కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాబో 2026 సంవత్సరం జనవరి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అలాగే 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, నిండు నూరేరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మంచి వర్షాలు వచ్చి రైతులు కూడా మంచి పంటలు పండించి ఆర్థికంగా అందరూ ఎదగాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఏజేఎన్ న్యూస్ యాజమాన్యానికి, అలాగే మిత్రులకు, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఏజేఎన్ న్యూస్ ఏ వార్తనైనా తక్షణమే ప్రజల్లోకి తీసుకొచ్చి స్పందించే విధానం చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇంకా దినాభివృద్ధి చెందుతూ ప్రజలకు మరింత చేరువ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరొకసారి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, రైతులకు, శ్రామికులకు, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, వారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ రమేష్. అందరికీ నమస్కారం. నేను కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ లక్ష్మీ రమేష్ మాట్లాడుతున్నాను. ముందుగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు రైతులకు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన శాసనసభ సభ్యులు అమిలేని సురేంద్ర బాబు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే రాబోయే 2026 నూతన సంవత్సరంలో అందరికీ కూడా ప్రజలకు, రైతులకు అందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీ లక్ష్మీ రమేష్. మరి అలాగే ఏజేఎన్ 24 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మరియు ఈ ఛానల్ ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రతి నిమిషానికి కూడా అప్డేట్ ఇస్తూ ఈ రోజు ఏజేఎన్ న్యూస్ ఛానల్ వారిని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తలారి గౌతమి సోమశేఖర్, మున్సిపల్ చైర్మన్. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు, అలాగే కళ్యాణదుర్గం పట్టణ ప్రజలకు, టీడీపీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఏజేఎన్ న్యూస్ ఛానల్ కి చూసే ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు మరియు అమిలేని సురేంద్ర బాబు గారికి, 20 వార్డు ప్రజలకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే అమిలేని సురేంద్ర బాబు కుటుంబం ఆయుష ఆరోగ్యాలతో కలకాలం ఎల్లకాలం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ రాజగోపాల్. అందరికీ నమస్కారం. నేను 20వ వార్డు కౌన్సిలర్ బికే రాధిక రాజగోపాల్.
కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ, కళ్యాణదుర్గం పట్టణ ప్రజలందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, సీనియర్ నాయకులకు, కార్యకర్తలందరికీ మరియు 20వ వార్డు ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా అభివృద్ధికి మారుపేరుగా నిలిచినటువంటి నాయకుడు మరియు కళ్యాణదుర్గం అభివృద్ధి తన లక్ష్యంగా భావిస్తున్నటువంటి గొప్ప నాయకుడైనటువంటి మన కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ అమిలేని సురేంద్ర సార్ బాబు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యతులతో గలని, ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా మన అమిలేని సురేంద్ర బాబు సార్ గారు ఎమ్మెల్యేగా రావాలనేసి ఆ భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సురేంద్ర బాబు సార్ గారు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున మరియు కళ్యాణదుర్గం పట్టణ ప్రజలందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నటువంటి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వానికి మరియు రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ సార్ బాబు గారికి మరియు జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షల్ని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. ఏజిఎన్ న్యూస్ యాజమాన్యం వాళ్ళు కళ్యాణదుర్గంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనను కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. సో ఈ ఏజిఎన్ న్యూస్ ని కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా ఇంకా అభిమానించాలి అనేసి నేను ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఏజిఎం న్యూస్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ రాధికా రాజగోపాల్, 20వ వార్డు కౌన్సిలర్. అందరికీ నమస్కారం. రాబో నూతన సంవత్సరం సందర్భంగా గడిచిన 2020 సంవత్సరంలో మన జ్ఞాపకాన్ని చివరిగా నెరవేర్చుకుంటూ 2026 సంవత్సరం జనవరి 1వ తేదీ మనం జరపబోయే నూతన సంవత్సరం సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు మరియు ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, మరియు ముఖ్యంగా తెలుగు యువతకు, తెలుగు మహిళలకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా సంక్రాంతి రైతు పండుగగా చెప్పుకోబోయే పండుగ ఏదైతే ఉందో సంక్రాంతి పండుగ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తూ ప్రజల సంక్షేమాన్ని కోరుతూ ప్రజలందరి కుటుంబ సభ్యుడిగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అమలేని చంద్రబాబు సార్ గారి కుటుంబ సభ్యులకు, వెన్నంట నిలిచినటువంటి ధర్మదేవన్న గారి కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి అమలేని చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కుటుంబానికి అష్టైశ్వర్య ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తూ ఇలాంటి సేవను మరెన్నో రోజులు ఈ కళ్యాణదుర్గంలో నడవాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు ఏజిఎన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, వార్తల్లో అందరికన్నా మెండుగా దూసుకెళ్తున్నటువంటి ఏజిఎన్ ఛానల్ నిర్వాహకులకు ప్రత్యేకమైనటువంటి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఏజిఎన్ ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విన్నవించుకుంటున్నాను. మీ ఎం కొండాపురం అనిల్ చౌదరి, తెలుగు రాష్ట్ర కార్యదర్శి, కళ్యాణదుర్గం. ధన్యవాదాలు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరంలో పార్టీ ఏ విధంగా ప్రజలకు సంక్షేమం చేసింది, అభివృద్ధి చేసింది మనం గమనిస్తున్నాం. సూపర్ 6 అయితేనేమి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఈ రోజు ప్రజల మనల్ని పొందుతూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నారా చంద్రబాబు నాయుడు పనిచేసిన తీరును మనందరూ గత సంవత్సరంలో గమనించాము. దీన్ని అభినందిస్తూ కొత్త సంవత్సరంలో ఇంతకన్నా ఎక్కువగా అభివృద్ధి సంక్షేమం మన రాష్ట్రంలో జరగబోతుంది. అందులో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు అమలేని చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అయితేమి, ప్రజల సంక్షేమం అయితేమేమి, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా పనిచేయని విధంగా మేము ఈ రోజు అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు మనము మునుపెన్నడూ చూడని విధంగా అనేక అధికార బిల్డింగ్స్ అయితేనేవి, రోడ్లు అయితేనేవి, మరో ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రజల నాడి, రైతులు ఎదురు చూస్తున్నటువంటి బీటీపీ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరగడం ఈ రోజు ఎంతో సంతోషకరమైన విషయం. రాబో కొత్త సంవత్సరంలో 2026 లోపే కంప్లీట్ అవుతుందని చెప్పి కూడా మేమందరూ కూడా ఆశిస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వ సహకారం అందుతున్న నమ్మకంతో ఈ రోజు సొంత నిధులతో ఈ రోజు మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు బీటీపీ ప్రాజెక్టు ఎంతో గొప్పగా చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను. ఎన్నడూ చూడని అభివృద్ధి సంక్షేమాన్ని కలగలు నేను చూస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు
తెలుగుదేశం పార్టీ నాయకులకు, నా తోటి మిత్రులకు, తెలుగు యువతకు, తెలుగు మహిళలకు, అధికారులకు, అనధికారులకు, కార్మికులకు, కర్షకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అనిల్ చౌదరి, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి. ధన్యవాదములు. ప్రజాహితమే తన అభిమతమని భావిస్తూ కార్మికుల కర్షకులకు అండగా నిలుస్తూ రైతన్నలకు నేనున్నాను భరోసా కల్పిస్తున్న గౌరవనీయులు కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు అలిమినేని సురేంద్రబాబు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇట్లు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ధనుంజయ నాయక్. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ ప్రజలకు మరియు రైతులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్న మన అమిలేని సురేంద్రబాబు గారు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు తీస్తా ఉంది. వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆయు ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని అల్లాని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం ప్రజల మనసును గెలిచినటువంటి ముద్దుబిడ్డ. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి మా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి శ్రీ అమ్మిలేని సురేంద్రబాబు సార్ గారికి, మరియు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం ప్రజలకు, కార్యకర్తలకు, మా స్నేహితులకు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇట్లు మీ నీలాస్వామి, ఆంధ్రప్రదేశ్ పూర్వ కార్పొరేషన్ డైరెక్టర్. అందరికీ నమస్కారం. నా పేరు మహాలక్ష్మి వెంకటేష్. నేను 18వ వార్డు కోట వీధి కౌన్సిలర్ ని. మొదటిగా కోట వీధి ప్రజలకు, టీడీపీ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు, పట్టణ ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంక్రాంతి, కనుమ, భోగి, అలాగే పట్టాభి రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి 26వ తేదీ నుంచి. బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏమంటే, పట్టాభి రామస్వామి వారి దేవాలయంలో ఉన్నాను నేను. కళ్యాణ దుర్గానికి సురేంద్రబాబు సార్ గారు ఎమ్మెల్యేగా రావడం అనేది కళ్యాణ దుర్గం చేసుకున్న అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే సార్ గారు కళ్యాణ దుర్గాన్ని చాలా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. ప్రజలందరి మన్నన పొందినారు, ప్రేమాభిమానాలు పొందినారు సార్ గారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే దేవినేని అవినాశమ్మ గారికి, ధర్మతేజ అన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా నేను మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పట్టాభి రామస్వామి వారు వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆయువు, ఆరోగ్యాలు, ఐశ్వర్య, అభివృద్ధిని కలిగించాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియో అంటే ఏజేఎన్ న్యూస్ ఛానల్ ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఛానల్లో అన్ని వీడియోస్ మంచిగా వస్తుంటాయి. ఈ ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. నేను అచ్చువల్లి అనిత తిప్పేస్వామి, 16వ వార్డు కౌన్సిలర్ ని. మన కళ్యాణ దుర్గం నియోజకవర్గం ప్రజలందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు కార్యకర్తలకు, అలాగే 16వ వార్డు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే పండుగ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన నియోజకవర్గం, మన కళ్యాణ దుర్గం నియోజకవర్గం అభివృద్ధిలో తీసుకుపోతున్నటువంటి మన గౌరవనీయులు శాసనసభ సభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు సార్ గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే సంవత్సరంలో వారికి అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఆ భగవంతుణ్ణి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, మీ అనిత తిప్పేస్వామి. మన 16వ వార్డు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏజేఎన్ న్యూస్ ఛానల్, అలాగే నేజేఎన్ న్యూస్ ఛానల్ యొక్క యజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలోని ప్రజలకు, పట్టణ ప్రజలకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఏజేఎన్ న్యూస్ యజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు జనసేన పార్టీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్డీఏ కూటమి సభ్యులకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ఎన్డీఏ కూటమిలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా అప్పుడు ఎవరైతే అలిమినేని సురేంద్రబాబు అన్నగారిని నియమించారో, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఇంతవరకు మునుపెన్నడూ ఎవరు చేయలేని అభివృద్ధి ఆయన ఈ 1.5 సంవత్సరంలోనే చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ 2026 సంవత్సరం కళ్యాణదుర్గం నియోజకవర్గం మరింత అభివృద్ధిలో దూసుకుపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏజీఎన్ న్యూస్ ఛానల్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ ప్రజలకు మరింత సమాచారం చేరవేస్తున్నందుకు వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. ఏజీఎన్ న్యూస్ ఛానల్ ని నియోజకవర్గంలోని ప్రజలు, కూటమి నేతలు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మరియు కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు అమిలినేని సురేంద్రబాబు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు, కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు, ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ రుహుల్లా, జనసేన పార్టీ పట్టణ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు. ఈ మంచి న్యూస్ ను మనకి ప్రతిరోజు అందిస్తున్న ఏజేఎన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఏజేఎన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ రుహుల్లా, కళ్యాణదుర్గం జనసేన పార్టీ పట్టణ నాయకులు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. కళ్యాణదుర్గం మండల ప్రజలకు, పట్టణ ప్రజలకు సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మండల ప్రజలకు నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నియోజకవర్గ ప్రజలకి, కళ్యాణదుర్గం పట్టణ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. జనసేన సీనియర్ నాయకులకు, జనసేన కార్యకర్తలకు, జనసేన వీర మహిళలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏజేఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతం సుఖంగా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ కూడా కులాలు మతాలకు అతీతంగా అన్యోన్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, లోకేష్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం సుఖంగా సుభిక్షంగా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని సమకూర్చు ప్రజల ఆలోచనలు దృష్టిలో పెట్టుకుని, రైతులు, వివిధ వర్గాల ప్రజలందరూ కూడా మేలు కోరుతూ ఈ ప్రభుత్వం తెస్తున్నటువంటి అనేక పథకాలతో ఈ రాష్ట్రం సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి రాష్ట్ర ప్రజానికానికి, అనంతపురం జిల్లా ప్రజానికానికి, ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఏజేఎన్ ప్రేక్షకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ప్రతి ఏటా మా గృహమునందు అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం శనివారం జనవరి 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి వివిధ వర్గాల ప్రజలు, స్వాములు అందరూ కూడా తప్పకుండా హాజరై స్వామివారి కృపకులు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీ డిఎన్ మూర్తి, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి. నమస్కారం.